ఈరోజు నెల్లూరు స్టైల్ మసాలా వడ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు టమాటాలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. టమాటాలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కారము, పసుపు, అలాగే జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసుల వాటర్ వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుందాము. మసాలా వడ పులుసు ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలన్న వాళ్ళు చెక్ చేసి చూడండి. మసాలా వడ కూర చాలా కమ్మగా, చాలా టేస్ట్గా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.